ఇప్పుడు విజన్ 2050తో ముందుకెళ్తాం. 100% అర్బన్, సెమీ అర్బన్, తర్వాత రూరల్, అంటే ఇట్లా అంటే ఇక్కడ తర్వాత పట్టణము గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాలుగా, తర్వాత గ్రామీణ ప్రాంతాలుగా 3 క్లస్టర్లుగా విభజించి పాలన కొనసాగిస్తాం. 100% 2050 లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. అయితే నేను మేధావినని చెప్పను, తర్వాత అపర మేధావిని చెప్పుకున్నటువంటి కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టుని తర్వాత మేడిగడ్డ పరిస్థితి ఏమైందో నాకు అంటే మీరందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి అటువంటిది ఏమొద్దు. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల అనుభవాలు, వాళ్ళు చేసినటువంటి పనితీరు, ఆ తర్వాత మేము ఎలా చేయాలని చెప్పేసి దానిపైన ముందుకెళ్తాం. 100% అనుభవజ్ఞులు తర్వాత నిపుణుల యొక్క సలహాలు సూచనలు 100% తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి బాటలు వేయాలి, తర్వాత ఏం చేయాలి, ప్రజలకు సంబంధించి ఎవరెవరు ఎట్లా గోసపడుతున్నారు, వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి దానిపైన ప్రధానంగా నిపుణుల సలహాలు 100% తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. అంటే గత ప్రభుత్వం అంటే మహిళలకు మంచి చేసినాం, తర్వాత మహిళా సాధికారత కోసం కృషి చేసినామని చెప్పినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా మహిళలకు పావలా వడ్డీ కానీ తర్వాత ఇక్కడ వడ్డీ లేని రుణాలు కానీ ఎక్కడ ఇవ్వకుండా మహిళలను నట్టేట ముంచేసింది. కాబట్టి 100% ఇప్పుడు మళ్ళీ కూడా మహిళా సాధికారత కోసం కృషి చేస్తామని చెప్పేసి ఇక్కడ భట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. అయితే కేంద్రంలో 3వసారి అధికారంలోకి మేమే వస్తాం, అందుకనే పలు దేశాలు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. అంటే మళ్ళీ అధికారంలోకి మేమే వస్తామని చెప్పేసి ప్రపంచ దేశాలని అనుకుంటున్నాయి, అందుకనే నన్ను అన్ని దేశాలు కూడా ఆహ్వానిస్తున్నాయి ఇప్పుడు కూడా అని చెప్తా ఉన్నాడు. అయితే నాకు 3వసారి ప్రధానమంత్రి పదవిలో ఉండాలని చెప్పేసి నాకు లేదు. అయినప్పటికీ అందరికీ ఇల్లు కావాలంటే, అందరికీ పేదవాడికి ఇల్లు కావాలంటే నేను అక్కడ ఆ పరిస్థితిలో అక్కడ ప్రధానమంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటా ఉన్నారు. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక మేడిగడ్డ పరిస్థితి మొత్తం దారుణంగా మారిపోయింది. ఇక అక్కడ నీళ్లు నింపే పరిస్థితి లేదు. ఇక మరోవైపు ఎల్ఎన్టీ అంటే ఈ ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నో కాంట్రాక్ట్ సంస్థ ఎల్ఎన్టీ ఉంది కదా, ఆ ఎల్ఎన్టీ చుట్టూ కూడా మొత్తం కూడా ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆ తర్వాతి స్థానంలో అక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే టైమ్స్ నౌ వాళ్ళు సర్వేలో మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే లేదండి. ఇక నవీన్ పట్నాయక్ సింపుల్ సిటీగా ఉంటాడు కదన్న, చాలా సాదా సీదా మనిషి కాబట్టి ఒకసారి మేడారం జాతర గురించి చెప్పుకోవాలి. 21 తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి మేడారం జాతర, అంటే ఇక్కడ చిలకలగుట్ట నుంచి మేడారం సమ్మక్క సారక్క గద్దెల వరకు వెళ్ళని తీసుకొస్తారు, దేవతలను తీసుకొచ్చేసి ఒక తంతు ఉంటుంది కాబట్టి మేడారం జాతరకు భారీగా భక్తులు వస్తూ ఉన్నారంట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అయితే హెలికాప్టర్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈసారి. హెలికాప్టర్ ప్రయాణములు కూడా హైదరాబాద్ నుంచి అయితే 1,00,000 వరకు, అంటే 98,000 చిల్లర అంటున్నారు వాళ్ళు, కానీ ₹1,00,000. ఒకవేళ ఇక్కడ హన్మకొండ నుంచి పోవాలనుకుంటే 28,930 దాకా ఖర్చు అవుతాయి.